డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ గారు మాట్లాడినట్టు అదేవిధంగా వివేక్ గారు మాట్లాడారు అధ్యక్ష డిప్యూటీ సీఎం గారు మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అందరూ చెప్పేవారు ఆయన అన్నీ కూడా మానవీయ కోణంతో చూస్తాడు, చాలా మంచి మనసు అని చెప్పేసి అధ్యక్ష డిప్యూటీ సీఎం గారి మీద గౌరవంతో చెప్తా ఉన్నాను. ఇవాళ ఒపీనియన్ పోయింది. ఎందుకంటే బయట ప్రతి వారం అధ్యక్ష నేను కాన్స్టిట్యున్సీ పోగానే పాపం రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఎంత బాధేస్తూ ఉంది అధ్యక్ష. నిన్న మళ్ళీ ఒకసారి అధ్యక్ష ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ నిన్న నా దగ్గరకు వచ్చినారు. నిన్న కాన్స్టిట్యున్సీ పోతే సార్ మా పిఆర్సీ గురించి మాట్లాడండి, మా 5 డిఏల గురించి మాట్లాడండి అని చెప్పి పట్టుబడతా ఉన్నారు అధ్యక్ష. బయట వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీల ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దయచేసి డిప్యూటీ సీఎం గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు పెద్ద మనసుతో ఇప్పుడే హరీష్ గారు అడిగినట్టు స్ట్రైట్గా జవాబు చెప్పండి. ఎప్పుడు ఇస్తారు మీరు డిఏలు, ఎప్పుడు పిఆర్సీ అపాయింట్ చేస్తారు మీరు అని చెప్పి స్ట్రైట్గా ఆన్సర్ చేయాలని చెప్పి మీ అందరిని కోరుతున్నాను. అదేవిధంగా పెన్షనర్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు నిజంగా అధ్యక్ష మీ అందరికి తెలుసు, అందరు కూడా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు వాళ్ళు పెన్షనర్లు అంటే వాళ్ళ ఆరోగ్యానికి కానీ వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళకి కానీ వాళ్ళ ఇంట్లో దేనికి కూడా డబ్బులు లేని పరిస్థితి వాళ్ళ అధ్యక్ష. దయచేసి అన్ని సంవత్సరాలు వాళ్ళు కష్టపడి కాపాడుకున్న వాళ్ళ డబ్బుల్ని మేము లీమని చెప్తా ఉన్నాం తప్ప ఏదో గొంతమ్మ కోరికలు వాళ్ళకి కోరట్లేదు. దయచేసి మీరు రెస్పాండ్ అవ్వాలని చెప్పి డిప్యూటీ సీఎం గారిని కోరుతానని అధ్యక్ష.